గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. గోపీచంద్ గారు పంపించారు వైజాగ్ నుండి. తీర్థం 3 సార్లు ఇస్తారు, ఎందుకని అని అడుగుతున్నారు. ప్రతి వ్యక్తికి తీర్థం ఇవ్వడానికి అతను 3 ఉన్నాయి. ఒకటి మనస్సు, 2 వాక్కు, 3వది కర్మ. ఈ 3 ఒకే రకంగా ఉండడం కోసం తీర్థం ఇవ్వాలి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనస్సు ఎవరి మీద ఉండాలి? భగవంతుడి మీదే ఉండాలి. వాక్కు అంటే శ్రీకృష్ణుడు ఆలయానికి వెళితే ఓం కృష్ణాయ నమః అనుకోవాలి, కానీ ఆకాశేపు కూడా ఇంట్లో హలో అని ఫోన్లో మాట్లాడుకుంటూ గుళ్ళో ఉండకూడదు. మనస్సు ఆయన మీదే ఉండాలి. మనం మాట్లాడే మాట ఆయనకి సమర్పించాలి. చేసే పని కూడా ఆయన పూజే చెయ్యాలి. మనోవాక్కాయ కర్మలతో ఈ 3ంటితో శుద్ధి, త్రికరణ శుద్ధి అంటాం. ఈ త్రికరణ శుద్ధి కోసం 3 సార్లు తీర్థం ఇవ్వాలి. ధర్మం, అర్థం, కామం ఈ 3 పురుషార్థాలు కూడా మానవులకి చేకూరడం కోసం కూడా తీర్థం. మోక్షం మాత్రం తీర్థంతో సంబంధం లేకుండా మనం ఉపాసన ద్వారా పొందాలి. భగవంతుడు ధర్మార్థ కామములు 3 ఇస్తాడు తీర్థం తీసుకుంటే. అంతేకాకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో 3 కాలాల్లో చేసిన పాపాలు తొలగడానికి కూడా తీర్థం తీసుకోవాలని మంత్రశాస్త్రం చెబుతున్నది. అంటే ఇంత పూర్వం చేసిన పాపాలు, ఇదివరకు తెలుసో తెలియకో చేసిన పాపాలు, ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న పాపాలు, భవిష్యత్తులో చేయబోయే పాపాలు కూడా తొలగడానికి కూడా తీర్థం 3 సార్లు ఇవ్వాలి. దీనితో పాటుగా ఈ చరాచర జగత్తంతా 3 పురుషుల మీద ఆధారపడి ఉంది. వాళ్ళే త్రిపురుషులు. ఎవరు వారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ 3 అనుగ్రహం కలగకపోతే వాడు ఎంత గొప్పవాడైనా ఆ పనుల్లో విజయం సాధించలేడు. కాబట్టి త్రిమూర్తుల అనుగ్రహం పొందడానికి కూడా 3 పర్యాయములు మనకి తీర్థం ఇస్తారు. దాన్ని స్వీకరించాలి. తద్వారా ఈ 3 కాలాల్లో పాపాలు పోయి త్రిమూర్తుల అనుగ్రహం కలిగి, త్రికరణ శుద్ధి కలిగి, ధర్మార్థ కామములు అనేటటువంటి 3 పురుషార్థాలని సాధించి తద్వారా మనం జీవితంలో ఆనందం పొందుతాం. అందుకని 3 పర్యాయములు తీర్థములు ఇవ్వవలసినది. గురుగారు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.